రాజకీయ అధికారమనేది ఒక పంట లాంటిది. విత్తనం వేసి వదిలేస్తే సరిపోదు, దాన్ని నిరంతరం కాపాడుకోవాలి. దానికి నీరు పెట్టాలి, కలుపు మొక్కలను ఏరివేయాలి. లేదంటే కళ్లముందే ఆ పంట ఎండిపోతుంది. సరిగ్గా ఇదే పాఠాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని గోపాలపురం తీర్పు మనందరికీ చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది గోపాలపురం గురించి. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఈ పచ్చని పొలాల మధ్య రాజకీయాలనేది ఏసీ స్టూడియోలో జరిగే చర్చలతో నిర్ణయించబడవు. ఇక్కడ రాజకీయాలు నడిచేది పొలం గట్లమీద, నీటి కాలువల దగ్గర, రచ్చబండల వద్ద. చెప్పాలంటే ఇక్కడి గాలి, నేల, నీరు అన్నీ రాజకీయమే. ప్రజల రోజువారీ బతుకే ఇక్కడ రాజకీయం. ఓట్ల సంఖ్యల్లోకి వెళ్లే ముందు మనం గోపాలపురం ప్రజల మనసుని అర్థం చేసుకుందాం. ఎందుకంటే ఎన్నికల ఫలితాల్లో కనిపించే ప్రతి అంకె వెనుక ఒక కథ దాగి ఉంటుంది. ప్రతి ఓటూ ఒక సంఖ్య కాదు, అది ఒక రైతు పడే ఆవేదన, ఒక మహిళ పెట్టుకున్న ఆశ, ఒక యువకుడి ఆకాంక్ష. సరే, ఈ సంఖ్యలను కొంచెం జాగ్రత్తగా చూద్దాం. దాదాపు 2,32,000 మంది ఓటర్లు. ఇది ఒక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. జనాభాలో దాదాపు సగం మంది మహిళలు. కాని ఇక్కడ అన్నిటికన్నా కీలకమైన విషయం ఏంటంటే 60% పైగా యువత. అవును, వారి ఆశలు, వారి భవిష్యత్తుపై వారికున్న కలలే ఈ ఎన్నికల కథను పూర్తిగా మార్చేశాయి. మరి వారి సమస్యలేంటి? చాలా ప్రాథమికమైనవి: వ్యవసాయం, నీళ్లు, కరెంటు. ఇక్కడి ప్రజలకు రాజకీయ సిద్ధాంతాల కన్నా పూట గడవడం ముఖ్యం. వాళ్ళడిగే ప్రశ్నలు చాలా సూటిగా ఉంటాయి. మా పొలానికి నీళ్లొస్తాయా? మా పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతాయా? ఈ ప్రశ్నలకు ఎవరు చేతలతో సమాధానం చెప్తారో ఓటు వాళ్లకే. ఇది కేవలం ఓటు హక్కుకు సంబంధించిన విషయం కాదు, మన రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఇచ్చిన గౌరవంగా జీవించే హక్కుకు సంబంధించిన విషయం. సరే, ఇప్పుడు ప్రజల మనోభావాల నుంచి సంఖ్యల వైపు మన దృష్టిని సారిద్దాం. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు గోపాలపురంలో జరిగింది ఒక సాధారణమైన మార్పు కాదు, అది ఒక రాజకీయ భూకంపం. ఒక్కసారి ఈ చార్ట్ చూడండి. 2019లో వైఎస్ఆర్సీపీకి 56% ఓట్లతో తిరుగులేని ఆధిక్యం. అదొక పటిష్టమైన కోటలా కనిపించింది. కాని కేవలం 5 ఏళ్లలో ఆ కోట ఎలా కూలిపోయిందో చూడండి. టీడీపీ 54%కి ఎగబాకితే వైఎస్ఆర్సీపీ 41%కి పడిపోయింది. ఇది మామూలు మార్పు కాదు, ఇది ఒక రాజకీయ సునామీ. 2019లో గెలుపు మార్జిన్ ఏకంగా 37,000 ఓట్లకు పైమాటే. అంటే అదొక బలమైన, చెక్కుచెదరని పునాదిలా అనిపించింది. ఆ సమయంలో ఎవరైనా ఈ ఆధిక్యాన్ని దాటగలరంటే నమ్మడం చాలా కష్టం. కానీ 2024 వచ్చేసరికి ఆ ఆధిక్యం మొత్తం ఆవిరైపోవడమే కాకుండా దాదాపు 27,000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అంటే గెలుపు శిఖరం నుంచి ఓటమి లోయలోకి ప్రయాణం కళ్ళు మూసి తెరిచేలోపు జరిగిపోయింది. ఈ మొత్తం విశ్లేషణకు గుండెకాయలాంటి సంఖ్య ఇది: 31% ఓట్ల స్వింగ్. రాజకీయాల్లో, మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంత పెద్ద స్వింగ్ అనేది యాదృచ్ఛికంగా అస్సలు జరగదు. ఇది ఓటర్లు చాలా స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకున్నారని చూపిస్తోంది. ఇప్పుడు ఈ తీర్పు వెనుక ఉన్న అసలు కారణాలేంటో లోతుగా చూద్దాం. ఈ మార్పుకి కారణం ప్రజల్లోని నిరాసక్తత కాదు, వారి చైతన్యం. బహుశా వాళ్ల ఆగ్రహం కూడా కావచ్చు. ఓటింగ్ శాతం 2019లో 91% ఉంటే 2024లో అది రికార్డ్ స్థాయిలో 98%కి పెరిగింది. అంటే ప్రజలు ఇంట్లో కూర్చోలేదు, వాళ్లకు మార్పు కావాలి అని బలంగా నిర్ణయించుకుని పోలింగ్ బూతులకు తరలివచ్చారు. ఇంతవరకు మనం ఏం జరిగింది అని చూశాం. ఇప్పుడు అసలు ఎందుకు జరిగింది అని లోతుగా పరిశీలిద్దాం. ఒక ఫోరెన్సిక్ విశ్లేషణలాగా ఈ ఓటమి వెనుక ఉన్న కారణాలను ఒక్కొక్కటిగా బయటకు తీద్దాం. ప్రశ్న చాలా స్పష్టమైంది. కొండంత మెజారిటీ కేవలం 5 ఏళ్లలో ఎందుకు మంచులా కరిగిపోయింది? సమాధానం ఒక్క వ్యక్తిలో వెతకకూడదు. అది వ్యవస్థలో జరిగిన తప్పుల కలయికలో, ప్రజల అంచనాలను అందుకోవడంలో జరిగిన వైఫల్యాలలో ఉంది. మా విశ్లేషణ ప్రకారం 2 కీలకమైన వైఫల్యాలు ఈ ఓటమికి కారణమయ్యాయి. మొదటిది ఒక వ్యూహాత్మక తప్పిదం, ఎన్నికలకు కొద్ది సమయం ముందు అభ్యర్థిని మార్చడం. రెండోది పరిపాలనా వైఫల్యం, ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న అభివృద్ధి పనులను పట్టించుకోకపోవడం. ఈ రెండూ కలిసి ఓటమికి బలమైన పునాది వేశాయి.
అభ్యర్థికి వ్యక్తిగతంగా చూస్తే చాలా బలాలున్నాయి. ఆమె మాజీ మంత్రి, నియోజకవర్గంలో బలమైన కుటుంబ నేపథ్యముంది. కాని ఆమెను చివరి నిమిషంలో ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించడం ఒక పెద్ద వ్యూహాత్మక తప్పిదం. అది స్థానిక కేడర్ను తీవ్రమైన గందరగోళంలోకి నెట్టింది. దానికి తోడు పాత ఎమ్మెల్యే మొదలుపెట్టి వదిలేసిన పనుల భారం కూడా ఈమెపై పడింది. ఫలితంగా పార్టీలో ఐక్యత దెబ్బతిని కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఓటమి వెనక వినిపించిన ప్రజల గొంతు ఇది. గోపాలపురం, దేవరపల్లి మండలాల్లో తాగడానికి నీళ్లు లేవని, కట్టుకోవడానికి ఇళ్లు లేవని ప్రజలు ఆవేదన చెందారు. ఇక నల్లజర్ల, ద్వారకా తిరుమల వైపు వెళ్తే రైతులు సాగునీరు అందక అధ్వానమైన రోడ్లతో, ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని కరెంటుతో విసిగిపోయారు. నియోజకవర్గం మొత్తం మీద ఒకే మాట స్పష్టంగా వినిపించింది: సంక్షేమం అందుతోంది, కాని అభివృద్ధి మాత్రం కనిపించడం లేదు. ప్రజలు ఇస్తున్న సందేశం చాలా స్పష్టంగా ఉంది. వాళ్ళేమంటున్నారంటే, సంక్షేమ పథకాలు అవసరం, అవి మాకు కనీస భద్రత ఇస్తాయి. కాని మాకు కావాల్సింది అంతమాత్రమే కాదు. మాకు అభివృద్ధి అనే నిచ్చెన కావాలి. దాని ద్వారా మా పిల్లలు పైకి ఎదగాలి, వాళ్ల భవిష్యత్తు బాగుపడాలి. ఈ ఆకాంక్షను వినడంలోనే అసలైన పరిపాలన దాగి ఉంది. సరే, సమస్యను విశ్లేషించడం పూర్తయింది. ఇప్పుడు పరిష్కారం వైపు చూద్దాం. కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి ఎలా గెలుచుకోవాలి? భవిష్యత్తు కోసం ఒక స్పష్టమైన, ఆచరణాత్మకమైన ప్రణాళిక ఎలా ఉండాలో ఇప్పుడు చర్చిద్దాం. నమ్మకాన్ని తిరిగి పొందాలంటే ప్రతి వర్గంతో వాళ్ల భాషలో వాళ్ల సమస్యల గురించి మాట్లాడాలి. యువత దగ్గరికి వెళ్లి ఉద్యోగాల గురించి, స్కిల్ డెవలప్మెంట్ గురించి ఒక స్పష్టమైన ప్రణాళికను వివరించాలి. మహిళలతో కూర్చుని వాళ్ల నీటి కష్టాలు, ఇంటి సమస్యలు ఓపికగా వినాలి. దళిత, గిరిజన వాడలకు వెళ్లి మాట ఇచ్చిన ఇళ్ల నిర్మాణంపై భరోసా ఇవ్వాలి. ఇక రైతులకు కేవలం మాటలతో కాదు, చేతల్లో చూపించాలి. పునర్నిర్మాణానికి ఇవి 3 మూలస్తంభాలు లాంటివి. 1. ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించడం. 2. అర్హులైన ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు కట్టించడం. 3. ప్రతి రైతు పొలానికి సాగునీటి భరోసా కల్పించడం. ఈ 3 పనులు నిజాయితీగా పూర్తిచేస్తే నమ్మకం దానంతటదే తిరిగొస్తుంది. బయట అభివృద్ధి పనులు చేయడంతో పాటు పార్టీ అనే ఇంటిని కూడా చక్కదిద్దుకోవాలి. పార్టీ కార్యకర్తలే పునాదిరాళ్లు. వాళ్ల మనోధైర్యాన్ని దెబ్బతీయకూడదు. ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం ఆపి అందర్నీ కలుపుకుపోయే నాయకత్వం కావాలి. ప్రజలతో మాట్లాడటం ఎంత ముఖ్యమో, వారి సమస్యలను క్షేత్రస్థాయి నుంచి మోసుకొచ్చే కార్యకర్తల సమాచార గోప్యతను గౌరవించడం, వారి అనుమతి లేకుండా వారి డేటాను వాడకపోవడం కూడా అంతే ముఖ్యం. మనం ఈ విశ్లేషణ చివరి దశకు వచ్చాం. గోపాలపురం నుంచి మనం నేర్చుకోవాల్సిన కీలకమైన పాఠాలను ఇప్పుడు ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఇది కేవలం గోపాలపురం కాదు, ఇది ప్రజాస్వామ్యంలో ప్రతి నాయకుడికి, ప్రతి నియోజకవర్గానికి వర్తించే ఒక శాశ్వతమైన పాఠం. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి: ప్రజలు అధికారాన్ని 5 ఏళ్ల కాలానికి మనకు అప్పుగా ఇస్తారు. 5 ఏళ్లు పూర్తయ్యాక దానిని అభివృద్ధి, సుపరిపాలన అనే వడ్డీతో సహా తిరిగి చెల్లించాలి. ఆ అప్పు తీర్చడంలో విఫలమైతే ప్రజలు తమ డిపాజిట్ను వెనక్కి తీసుకుంటారు. ఇదే కదా ప్రజాస్వామ్యం యొక్క అసలైన అందం, బలం. గోపాలపురం మనకు చెప్పే సత్యం చాలా సరళమైనది, కాని చాలా లోతైనది. సంక్షేమమనేది పునాది, అభివృద్ధి అనేది దానిపైన కట్టే భవనం. కాని ఈ రెండింటినీ కలిపి ఉంచే సిమెంట్ నమ్మకం. పునాది, భవనం ఎంత బలంగా ఉన్నా సరే, వాటిని కలిపే ఆ నమ్మకమనే సిమెంట్ లేకపోతే అన్నీ కూలిపోతాయి. కాబట్టి మనం మనల్ని వేసుకోవాల్సిన చివరి ప్రశ్న ఇదే: అధికారం ఒక మొక్కలాంటిది. దానికి కేవలం ఎన్నికల ముందు కాదు, రోజూ నీరుపోయాలి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి రేపటి కోసం కాదు, ఈరోజు, ఈ క్షణం ప్రజల కోసం ఏం చేస్తున్నారు? మీరు మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించే, ప్రజల కేంద్రంగా పనిచేసే నాయకులుగా మారాలనుకుంటే blueprintstrategies.ai ని సంప్రదించండి. మాకు mgr@blueprintstrategies.ai కి ఈమెయిల్ చేయండి, లేదా 08042041602 నంబర్కు కాల్ చేయండి. పర్పస్ బియాండ్ పాలిటిక్స్.